నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణతంత్ర స్ఫూర్తితో వేడుకలకు సిద్ధం కండి. ఎన్టీఆర్ జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలపై కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. యుఏఈ మంత్రితో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చ. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం. ఎన్టీఆర్ జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. నెల 26న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా స్థాయి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీసా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియాతో కలిసి బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేడుకలకు పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని, ఏడాది కాలంలో ప్రగతి పదాన్ని సాధించిన విజయాలకు అద్దం పట్టేలా ప్రజలను చైతన్యవంతులను చేసేలా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలు, మహిళా సాధికారత, వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతికత, పారిశ్రామిక ప్రగతి, వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్ ఇలా వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి శకటాల ప్రదర్శన నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్జీఓ కావూరి చైతన్య, రెవెన్యూ, పోలీస్, విద్యా, గృహ నిర్మాణం, డిఆర్డీఏ, వ్యవసాయం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏఈకి ప్రతిపాదించారు. దావోస్లో ఆ దేశ విదేశీ వాణిజ్య మంత్రి ధానీ బిన్ అహ్మద్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఏపీలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరువురు నేతలు చర్చించారు. యుఏఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో విస్తృతంగా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం వివరించారు. అగ్రిటెక్, ఫుడ్ టెక్, ఆక్వాటెక్ తో పాటు ఫుడ్ పార్కుల అభివృద్ధి, ఆహార భద్రత చర్యల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆహార ఉత్పత్తులను వేగంగా రవాణా చేసేందుకు వీలుగా ఏపీలో పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్డు, రైలు నెట్వర్క్ విస్తృతంగా ఉందని యుఏఈ వాణిజ్య మంత్రికి వివరించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాం, కష్టంలో వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం పెడన నియోజకవర్గం కృతివెన్ను మండల పరిధిలోని పెద్ద చందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ చందువీర వెంకట వసంతరాయులు కుటుంబాన్ని పరామర్శించారు. గత ఏడాది జూలైలో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వసంతరాయులకి బ్రెయిన్ డెడ్ కాగా అతని కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం పెద్ద చందాలలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భార్య నాగ పుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవిలను ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. వసంతరాయుల కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న పెడన నియోజకవర్గ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. పూలు, పూల మాలలతో కార్యకర్తలు, హారతులతో ఆడపడుచులు గ్రామాన స్వాగతం పలికారు. మచిలీపట్నం శివారు, పెడన, తోటమూల, హుసేన్పాలెం, కట్లపల్లి, సింగరాయపాలెం, బల్లిపర్రు, మడక, నందమూరు, మంచులూరు, బంటుమిల్లి, చిన్న పాండ్రాక, చెరుకుమల్లి, కృతివెన్ను, గాంధీనగర్, పెదచందాల గ్రామాల్లో ప్రజలంతా రోడ్డు వెంట బారులు తీరారు. పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు.
మాజీ శాసనమండలి సభ్యులు బ్రహ్మశ్రీరావు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి జయంతి సందర్భంగా విశ్వ బ్రాహ్మణులు ఘన నివాళులర్పించారు. విశ్వ బ్రాహ్మణులు రాజకీయంగా మరింత బలోపేతం కావాలంటే చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ కోరారు. విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గొల్లపూడి బీసీ భవన్లో మాజీ శాసనమండలి సభ్యులు బ్రహ్మశ్రీరావు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ ముఖ్య అతిథిగా హాజరై రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో డైరెక్టర్ శివ, విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జవ్వాది కూర్మాచారి, కడారి వెంకటేశ్వరరావు, పాలతీర్థపు శ్రీనివాస్, శ్రీసు పురుషోత్తమాచార్యులు, ధనాలకోట శ్రీనివాస, పెదప్రోలు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పండిత గానాల రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఇక్కడ విజయవాడ బీసీ భవన్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ జాతి ఈరోజు అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి కారణం గానాల రామ్మూర్తి గారు. అప్పట్లోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కలిసి ఉన్నప్పట్లోనే విశ్వబ్రాహ్మణ జాతి కోసం ఎంతో పోరాటం చేసి బీసీల్లో జాయిన్ చేసినాడు. ఆయనను ఎప్పటికీ మర్చిపోకుండా విశ్వబ్రాహ్మణ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటున్నారు. ఇప్పటి వరకు కానీ ఇంతవరకు కానీ మా జాతిలో ఎమ్మెల్సీ అనేది వచ్చింది కానీ లేదు. అయిన తర్వాత నెక్స్ట్ కానీ మన వాళ్ళు ఇంకా ముందరికి రావాలని కోరుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్సీ కానీ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యేగా సీటు సంపాదించి మన వాయిస్ వినిపించి మన జాతి కోసం పోరాటం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే గానాల రామ్మూర్తి గారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పండిత గానాల రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ఉమ్మడి రాష్ట్రం మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం 1930లో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన విశ్వబ్రాహ్మణ జాతి కోసం అవిరాళ కృషి చేసి ఆయన బీసీలో చేర్చడం జరిగింది మా కులాన్ని. వారికి ఇప్పుడు దాకా వారిని ఇన్ని సంవత్సరాల నుంచి తలుచుకుంటూ ఇలా నివాళులు అర్పించడం, అలాగే వర్ధంతి చేయడం రెండూ జరుగుతూ వస్తున్నాయి. వారికి ప్రత్యేకంగా ఈరోజు మేము విశ్వబ్రాహ్మణ జాతి ప్రతిరోజు కూడా గుర్తుంచుకే విధంగా ప్రతి చోట కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారి ఉద్దేశపూర్వకంగా ఆ రోజుల్లోనే చాలామంది మేము వెనకబడి ఉండబట్టి చదువులో ముందుకు రావాలి, బీసీలకి ముందంజ ఉంటుంది బీసీల్లో అని చెప్పి అందులో చేర్చడం, చదువుల్లో మా వాళ్ళు కూడా చదువుకుంటూ ముందుకెళ్ళడం, అదేవిధంగా బీసీలకి ఆ రోజుల్లో లోన్లు లేకపోయినా భవిష్యత్తు ఇలా ఉంటుందని ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు కొద్దిగా పరిస్థితి మాది బాగున్నా బాగోపోయినా అలాంటి మహా వ్యక్తుల్ని మేము తలుచుకుంటూ ఈరోజు ఈ నివాళులు అర్పిస్తున్నాం. మేము ఈరోజు అనుకోకుండా మా కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ కమ్మరి పార్వతమ్మ గారు ఇక్కడ ఉండడం, వారిని ముఖ్య అతిథిగా విచ్చేయమన్నాం. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మాకు ఎన్డీఏ కూటమి ప్రామిస్ చేసింది ఏమని, ఎలక్షన్ల ముందు ఏమని చేసిందంటే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాననే ఒక నినాదం చేసింది. ఆ నినాదం మీద మేము కూడా ముందుకెళ్ళి మా వాళ్ళందరినీ ఓట్లు అడిగి ఎన్డీఏ కూటమికి మంచిగా మేము ఓట్లు ఇప్పించి మేము ముందుకెళ్ళాము. కాబట్టి ఎన్డీఏ కూటమిని ఒకటే అడుగుతున్నాం మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని, 50 ఏళ్ళకి మా వాళ్ళందరూ 5 వృత్తుల్లో ఉన్న వారు ఈ పని వల్ల చాలామంది ఆరోగ్య పరిస్థితులు చాలా క్షీణిస్తున్నాయి. అందువల్ల మనకి ఈ 50 ఏళ్ళకి పెన్షన్ అనేది ఇప్పించే బాధ్యత చేపట్టాలని, మున్ముందు కూడా ఎన్డీఏ కూటమికి మేము సపోర్ట్గా ఉంటామని మాకు ఈ హెల్ప్ చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి గుళ్ళో ప్రతి దేవాలయంలో కూడా 15 మంది డైరెక్టర్లు వేశారు. నాయి బ్రాహ్మిన్స్కి సోదరులైన నాయి బ్రాహ్మిన్స్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్ పదవి చైర్మన్లు ఇస్తున్నారు. ఎందుకు అందులో మమ్మల్ని చేర్చరని కూడా ప్రశ్నిస్తున్నాం. కారణం ఏంటంటే గుడి ప్రారంభం నుంచి గుడి గేటు క్లోజ్ అయ్యే వరకు అందులో ప్రతి వృత్తిలోనూ మా వాళ్ళే చేసేవాళ్ళు. లోపలున్న బంగారు పని విశ్వబ్రాహ్మణుడు, లోపలున్న కంచరం చుట్టూ ఉన్న మకర తోరణం విశ్వబ్రాహ్మణుడు, ఐరన్ వర్క్ విశ్వబ్రాహ్మణుడు, శిల్పం విశ్వబ్రాహ్మణుడు,
ఇవన్నీ కూడా గుడి కట్టే మొదల నుంచి ఎండింగ్ వరకు మా వాళ్ళు ఉన్న దాంట్లో ఒక డైరెక్టర్ పదవి, ఇది డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పదవి కూడా కాదు. మీరు డైరెక్టర్ పదవిలో మన ఎన్డీఏ కూటమి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఆలోచించి వాళ్ళల్లో కూడా మమ్మల్ని ఒక డైరెక్టర్ కింద వేయాలని ప్రతి దేవాలయంలో పత్రికాముఖంగా పెన్షన్ ఒకటి 2 కోరుకుంటూ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై అయ్యన్న పాత్రుడు కీలక ప్రసంగం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజలు ఎందుకున్న ప్రతినిధులని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం వారి ప్రాథమిక బాధ్యతని స్పీకర్ గుర్తు చేశారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానట్టు సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. Without doing duty, they are taking salaries. How it is possible, sir? So, నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికి మినహాయింపు ఉండకూడదని చెప్పి శ్రీ మణికాంత ఆధ్యాత్మిక యాగ క్షేత్రంలో హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం వైభవంగా జరుగుతోంది. గీతా మందిర ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ ఆశీస్సులతో భక్తులు పెద్ద ఎత్తున ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతున్నారు. రేపటితో హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ముగియనుందని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు, ప్రముఖ మెడికల్ ఆస్ట్రాలజర్, క్షేత్ర వ్యవస్థాపకులు డాక్టర్ బిహెచ్ రవి
రవికుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో వెలసిన శ్రీ మణికాంత ఆధ్యాత్మిక యాగ క్షేత్రం మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం 4వ రోజుకు చేరుకుంది. గీతామందిర ఆశ్రమ పీఠాధిపతి పండరిక వరదానంద స్వామి పర్యవేక్షణలో తిరుపతి కేఆర్ పాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రూపేష్ కృష్ణమాచార్యుల నేతృత్వంలో ఈ క్రతువులు కొనసాగుతున్నాయి. ఈ మహాయజ్ఞాన్ని మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ బిహెచ్ రవికుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో పోయిన సంవత్సరం వసంత పంచమి నుండి కూడా ఈ హనుమాన్ చాలీసా, ఈ నవగ్రహ శాంతి హోమాలు జరుగుతూనే ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం అనేక చోట్ల వెళ్ళి కూడా, తమిళనాడులో కూడా వెళ్ళి కూడా ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఇది కంటిన్యూగా జరుగుతున్నది. జరగాలి. ఇది లోక కళ్యాణం కోసం. ఇది ఎవరి కోసం చేసుకునే పని అయితే ఇప్పుడు డాక్టర్ ఇల్లు కట్టుకున్నారు, ధ్యానం చేసుకుని ఆయన తరించొచ్చుగా, ఇదంతా ఎందుకు చేయాలి? 10 మందిని తరింప చేయాలని సంకల్పంతో వారు కూడా మేము నగిరి తిరుపతి దగ్గర నిండ్ర మండలం నగిరి ఆశ్రమం కట్టుకున్నాము గీతామందిరంలో. అక్కడ ఉంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా మేము వచ్చి ఒక 5 రోజులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ, అట్లే ఏంటంటే మానవుడు పుట్టినందుకు ఏదో ఒక సార్థకమైన పని చేయాలి. భగవంతుడు ఎక్కడున్నాడు? ఇందుగలడందు లేదని సందేహము వలన చక్రు సర్వోపగతం ఎందెందు అందే ఇందగలడు దానవాగ్రహం ఏంటి అని మనకు భాగవతం చెప్తున్నది. అట్లే ఈ యొక్క ఆంజనేయ స్వామి చాలీసా చేస్తుంటే మాకు ఎట్లా అనిపిస్తుందంటే తనివి తీరలేదు. ఇంకా వినాలి 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 వినాలి. ఆంజనేయ స్వామి ఎక్కడున్నారు? ఆంజనేయ స్వామి వారు మన జిఏ స్వామి చెప్పారు. ఒకప్పుడు ఆంజనేయ స్వామి వారు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క నామం ఎక్కడెక్కడ జరుగుతుందో, ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుందో అక్కడంతా అంజలి కట్టిస్తుందా అని చెప్పేసి మనకు వేద ప్రమాణం చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మనం ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, దీంట్లో ఏం జరుగుతుంది, అసలు విషయాలు గమనించాలి. అక్కడ యజ్ఞం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరం వద్ద ఉన్నటువంటి మణికాంత్ ఆధ్యాత్మిక ఏకక్షేత్రంలో వైశాఖ శుద్ధ పంచమి, మాఘశుద్ధ పంచమి గత సంవత్సరం ఉద్ధరించి ఇప్పుడు సంవత్సరం వరకు కూడా దాదాపుగా సంవత్సరం రోజుల పాటుగా దాదాపుగా 150-200 క్రతువులు జరిపించడం జరుగుతుంది. స్వామీజీ ఆధ్వర్యంలో మణికాంత్ ఆధ్యాత్మిక క్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బిహెచ్ రవికుమార్ గారు మెడికల్ ఆస్ట్రాలజర్ ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన సూచించినటువంటి దిశలో ఎవరి యొక్క జాతక చక్రాన్ని అనుసరించి వాళ్ళ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహ దోషాలకు సంబంధించి కావచ్చు, ఏ శుభగ్రహాలకి బలాన్ని పెంపొందించడం కోసం పాపగ్రహాల యొక్క క్షీణతను తగ్గించి ఆ పాపగ్రహాలని కూడా శుభగ్రహాలుగా దిశగా మార్చే విధంగా ఆ యొక్క గ్రహాలకు సంబంధించి నవగ్రహ శాంతి క్రతువులు కావచ్చు, యజ్ఞ యాగాది క్రతువులు, హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా చాలీసాకు మించినటువంటి వేరే అరుదైనటువంటి ఇంకా వేరే ఇక మంత్రం కానీ తంత్రం కానీ ఉండదు. హనుమాన్ చాలీసా స్వామివారి ఆంజనేయ స్వామిని కనుక ఎక్కడైతే ఆరాధన చేయడం జరుగుతుందో ఆ ప్రదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండగలుగుతుందనే ఉద్దేశంతో ఇటువంటి దైవిక కార్యక్రమాలని ఆగమోక్తముగా యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా ఆహ్వానించడం, ఆరాధన చేయడం. ఈ క్రతువులకు ముఖ్య అతిథులుగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ప్రముఖ డాక్టర్లు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయవేత్తలు, ఇక ఇతరత్ర విదేశాల నుంచి కూడా ఆన్లైన్ ద్వారా కూడా రాత్రి కూడా 11 గంటలకు ఆన్లైన్ ద్వారా హోమంలో ప్రత్యక్ష ప్రసారంగా ఆ హవనంలో పాల్గొనడం, వాళ్ళకి కూడా ఇక్కడ ఆగిపోకూడదు, 10 మందికి చాటి చెప్పడం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా కూడా అందరికీ కూడా సుఖశాంతులు కలగాలి, సుభిక్షంగా ఉండగలగాలని చెప్పి ఉద్దేశంతో సనాతన ధర్మం, హైందవ ధర్మాన్ని పెంపొందించడం కోసం ఇటువంటి యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా 10 మందిలోనూ మార్పు రావాలి. ఈయన ఒక ఉద్దేశం అంతా ఏంటంటే హిందూ ధర్మం ద్వారా సేవ ద్వారానే 10 మంది బాగుంటే అందరిలో మనం ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలని కూడా తలపెట్టడం, ఈ కార్యక్రమాల ద్వారా అందరికీ శుభశాంతులు కలగాలని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ శుభం కలుగుగాక. రూపేష్ కృష్ణమాచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం, మహాలక్ష్మి దేవస్థానం ప్రధాన అర్చకులు, గీతాశ్రమ అనుబంధం. ఈ కార్యక్రమం చేస్తున్న డాక్టర్ రవి అస్ట్రాలజర్ అండ్ మెడికల్ ఆఫీసర్. అలాంటి ఆయన నిజంగా ఈరోజు నా కళ్ళ ముందే ఇంత పొజిషన్కి వచ్చి ప్రతి ఒక్కరికి గ్రహపీడలు ఉండకూడదు, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన నిజంగా చేయటం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. కానీ డాక్టర్ గారు మెడికల్ ఫీల్డ్లో ఉండి మెడికల్లో ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే ఈ ప్రాబ్లం ఉందండి మీరు మెడిసిన్ వేసుకుంటూ అంటారు. కానీ డాక్టర్ గారు మెడికల్తో ఇంక్లూడ్ అయ్యి కూడా ఈ అస్ట్రాలజీలో ఏంటంటే మెయిన్ గ్రహాలు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఆ గ్రహపీడలు ఎలా జరుగుతున్నాయి, ఏ గ్రహం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని దానికి తగ్గ రెమెడీ
చేయిస్తున్నారు మా డాక్టర్ రవి గారు. దానితో మా స్వామీజీ కూడా మంచిగా ఉండి హనుమాన్ చాలీసా పారాయణ పెట్టి హనుమతి ఇచ్చాపర్లు ఆయన. నిజంగా ఇలాంటి యాగశాలలో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మా డాక్టర్ గారికి, ఈ ఋత్వికులకి, వచ్చిన అందరికీ కూడా, ముఖ్యంగా స్వామీజీకి, ఆయన కూర్చుంటేనే చాలు ఇక్కడ అంతా ఒక రకమైన మనిషికి తెలియని ఒక మంచి ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట. అలాంటి యాగశాల, మంచి గాలి, వాతావరణం ఇలా చేయటం చాలా గ్రేట్. కానీ మా రవి గారు, ఆయన గురువు గారు రామన్ గారు, ఆయన నిజంగా రామన్ గారు పేరు నిలబెట్టారని నిజంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా రామన్ గారు అంటే ఆయన ఒక గురువు కంటే ఒక దైవంగా భావించేవారు ఆయన్ని. ఇప్పుడు నన్ను కూడా నిజంగా ఆయన లేకపోయినప్పటికి కూడా రామన్ గారు మిస్సెస్ ఆయన అమ్మ అని పిలిచి తన సొంత తల్లిలాగా చూస్తాను నన్ను కూడా ఆయన. నేను కూడా ఆయన సొంత బిడ్డలాగా చూస్తాను. అలాంటి ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా మాకు రవి గారి సంబంధం ఉంది. మా రామన్ గారు వెంబడి ఇద్దరం, డాక్టర్ గారు, నేను, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ప్రతి స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. కానీ విద్య అనేది మనం చదివితే రాదమ్మా, ఒక రకమైన ప్రాక్టికల్గా. ఇప్పుడు స్వామీజీ అన్నీ చెప్పారు, ఆయన చెప్పిందల్లా మనలో చేసుకోవాలి. చేసుకున్నట్లయితే అదే వస్తుంది. పుస్తకాలు తగినంత మాత్రాన ఉరికే నాలెడ్జీ వస్తుంది. ప్రాక్టికల్గా ప్రతి అనుభవించాలి. ఇప్పుడు నేను ఎస్ట్రాలజీలో మా రామన్ గారు అనేవారు, నా తర్వాత ఎవరు వస్తారు ఫీల్డ్లోకి అని చాలా బాధపడ్డారు. నేను, మా రవి గారు, మా రామన్ గారి పేరు నిలబెడుతున్నాం. ఎందుకంటే మా రామన్ గారు సంగతి చెప్పడు, యుగ పురుషుడు ఆయన. అలాంటి రామన్ గారు ఎస్ట్రాలజీ ఆయన ఎప్పుడు అనేవారు, నా తర్వాత ఎవరు చెప్తారు అనుకున్నారు, కానీ అనుకోకుండా నాకు ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. జై హనుమాన్. శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో 3వ రోజు క్రతువు అనేది పూర్ణావతి ఇప్పుడే జరిగింది. ఈ పూర్ణావతికి ప్రముఖులు, విద్యావర్తలు, డాక్టర్స్, రాజకీయ నాయకులు, అలా పండిత పామరులు కూడా విచ్చేయడం జరిగింది. ఈ పూర్ణావతికి స్వామివారు అయితే యజ్ఞంలో కనబడినారు. ఆ ఫోటో కూడా మీకు పెట్టడం జరుగుద్ది. సో ఆయన ఇక్కడ వచ్చి మాతోనే ఉన్నారు అనే భావంతో మేము అంత ఆనందంతో ఉన్నాం. ఇక్కడ ఆనందంతో పులకరించి ఆ యొక్క అనుభూతిని పొందే పరిస్థితి జరుగుతుంది. చాలా ఇవాళ 3వ రోజునే స్వామివారు మాకు దర్శనమించడం యాగశాలలో చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క అవకాశాన్ని స్వామివారు ఇక్కడ వచ్చి ఉన్నారు కాబట్టి రేపటితో లాస్ట్ రోజుగా పూర్ణావతి జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకరించి స్వామీజీ యొక్క రక్ష తీసుకుని, ఆశీర్వచనం తీసుకుని, ఆయన యొక్క అనుభూతి, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్, హనుమంతుడితో ఉన్న తత్వం ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు, మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం. అన్నదానానికి సంబంధించిన వచ్చిన వాళ్ళ భక్తులు అన్నదానం ఏర్పాటు చేసాం. అలాగే వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేసాం. ఇక్కడి నుంచి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళకి అందరికి వచ్చి చక్కగా స్వామీజీ యొక్క ఆశీర్వాదం తీసుకుని వెళ్తూ జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా, ఇంత మహామహులు వీళ్ళందరూ సహకారం వల్ల ఈ కార్యక్రమాన్ని జరిపించగలుగుతున్నాను. నేను ఇంత చిన్న ఊరి నుంచి వచ్చి ఇంత కార్యక్రమం జరిపిస్తున్నానంటే వీళ్ళంతా గురువులంతా కూడా వాళ్ళ ఆశీర్వచనం, వాళ్ళ యొక్క ఇచ్చిన దీవెన వల్ల నేను ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు తెలియజేయంది ఏమనగా ఇక్కడంతా కూడా అన్ని రకాలుగా జ్ఞానులు ఉన్నారు. జ్ఞానానందమయం దేవం అని మంచి అంటే నాలెడ్జ్ అనమాట. ఒక డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, వైద్యాన్ని భయపెట్టి రోగాలను భయపెట్టే డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఐటిక్ రవి గారు ఉన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా కట్టాలి, ఇప్పుడు కట్టే బిల్డింగ్లన్నీ పడిపోతున్నాయి, దాన్ని ఎలా కట్టాలి, మూలం ఎలా వేయాలి, దాని పిత్తు భీమ్ ఎలా వేయాలి అని తెలిసి రవి గారు ఇక్కడ ఉన్నారు. మా అమ్మగారు ఉన్నారు. ఇక్కడ శాస్త్రం అంటే ఏంటి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పెళ్లి చేసుకో ముందు వాళ్ళ అనుమతి ఎలా ఉండాలి, అన్నీ కూడా రైతులకు, సామాన్యులకు అవసరమైన సేవలు అందించే దిశగా కోస్టల్ బ్యాంక్ సరికొత్త పథకాలను ప్రవేశపెడుతోందని బ్యాంకు చైర్మన్ ఏఎన్ అప్పయ్య తెలిపారు. త్వరలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్పొరేట్ బ్యాంకులకు ఏమాత్రం తీసిపోని విధంగా తమ బ్యాంకు సేవలు అందిస్తుందని వివరించారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ విజయవాడలోని 1 టౌన్ హిందూ హైస్కూల్ ప్రాంతంలో తన 52వ శాఖను ప్రారంభించింది. బ్యాంకు చైర్మన్ ఏఎన్ అప్పయ్య, మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి, బ్యాంకు డైరెక్టర్ నటరాజ్, రీజనల్ మేనేజర్ టి రామకృష్ణ, బ్రాంచ్ మేనేజర్ ఏవిఎన్ కృష్ణ ప్రసాద్ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ అప్పయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం 52 శాఖలతో కొనసాగుతున్న తమ బ్యాంక్ నెట్వర్క్ ను ఈ ఏడాది చివరి నాటికి 55కు, వచ్చే ఏడాది నాటికి మరో 15 కొత్త శాఖలతో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆర్బీఐ అనుమతితో ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలకు కూడా తమ సేవలను విస్తరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఆంధ్రులకు ఆంధ్ర బ్యాంక్ అని, ఆ లోటును తమ బ్యాంకు తీరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్ నటరాజ్, నలంద విద్యా సంస్థల చైర్మన్ ఏ విజయబాబు, బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమంత్ కుమార్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు మన
కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఇది 52వ శాఖ ఓపెనింగ్ ఇక్కడ 1 టౌన్లో జరిగింది. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకా 6 బ్రాంచ్లు మేము ఓపెన్ చేయబోతున్నాం. 55 అని అయిపోతుంది. అది కాకుండా వచ్చే సంవత్సరం కనీసం 10-15 బ్రాంచెస్ కొత్తగా ఓపెన్ చేస్తాం. అది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు ఇంకా 3 కొత్త డిస్ట్రిక్ట్లు ఇచ్చారు. ఇటుపక్క ప్రకాశం డిస్ట్రిక్ట్, అటుపక్క శ్రీకాకుళం అండ్ ఖమ్మం. సో వచ్చే సంవత్సరాలు ఆ బ్రాంచ్ అక్కడ కూడా మొదటిసారిగా మనం ఆంధ్రప్రదేశ్ని దాటి తెలంగాణలో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయబోతున్నాం. ఎన్ని రోజులు కింద 2 సంవత్సరాల దాకా ఆంధ్ర బ్యాంక్ ఉండేది ఆంధ్రులకు. ఇప్పుడు మన ఆంధ్రులకు ఉన్న ఒకే బ్యాంక్ మన కోస్టల్ ఏరియా బ్యాంకే. ఈ ఆంధ్ర ఎలా డెవలప్ అవుతుందో దాంతో మేము వాటి డెవలప్మెంట్లో పాల్గొని మేము కూడా డెవలప్ అవ్వాలని అదే మా ఆశ. థ్యాంక్ యూ. హెడ్ క్వార్టర్స్గా ఉన్న కోస్టల్ బ్యాంకు ఇది విజయవాడలో 7వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము కస్టమర్ సర్వీస్కి. అది కోస్టల్ బ్యాంక్కి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అన్ని బ్యాంకుల్లాగా 4 గంటలకు కాకుండా 6 గంటల వరకు మా సిబ్బంది సేవ చేస్తారు. తర్వాత ఎన్నో వినూత్నమైన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. రైతులకి ముఖ్యంగా వేర్ హౌస్ రిసిప్ట్ లోన్ లాంటి డిస్ట్రెస్ సెల్లింగ్ అది చేయకుండా వేర్ హౌస్లో పెట్టుకున్న గిడ్డంగులు వాటి మీద రుణం ఇస్తాము. అలాగే పబ్లిక్ కూడా ఇల్లు చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని సామెత ఉండనే ఉంది. ఆ రెంటికి కూడా మా బ్యాంకు లోన్ ఇస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు చాలా ఖర్చులు ఉంటాయి, అనుకోకుండా కనపడకుండా బయట అప్పులు చేయకుండా బ్యాంకే లోన్ ఇస్తుంది. 3 నుంచి 5 సంవత్సరాల లోపు చక్కగా తీర్చుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సెక్టర్లో ఉండే ఉద్యోగస్తులకి శాలరీ మీద లోను, అత్యవసర ఖర్చులకి, ఇటువంటి ఎన్నో పథకాలు మాకు పబ్లిక్కి లోకల్గా పబ్లిక్కి అవసరమైన ప్రోడక్ట్స్ మేము ఎన్నో ఉన్నాయి, యూనిక్ ప్రోడక్ట్స్. మా సేవలన్నీ అందుకొని తర్వాత త్వరలోనే మళ్ళా నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి కూడా డిపాజిట్స్ సర్వీసులు అందజేయటము, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ సంవత్సరాంతంలోపు అవుతాయి. సో పబ్లిక్ కూడా ఏంటంటే రిక్వెస్ట్ మా బ్యాంకుని స్పాన్సర్ చేస్తూ మా సేవలను అందుకొని తృప్తిపరగా సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా చేస్తున్నామండి. సో ఇక్కడ 1 టౌన్లోనే ఉన్న ఒక ఆర్గనైజేషన్కి వాళ్ళకి అవసరమైన పదార్థాలు అవి అందజేస్తున్నాం కింద. రైట్, థ్యాంక్ యూ. ఎండూరు కిషోర్ని 99లో ఈ బ్యాంకు మేము ఫౌండర్స్గా స్టార్ట్ చేశాము. అప్పుడు 3 బ్రాంచ్లతో 3 జిల్లాలతో అప్పుడు స్టార్ట్ అయింది లోకల్ ఏరియా బ్యాంక్గా. ఇప్పుడు 6-7 జిల్లాల్లో విస్తరించింది. చాలా బాగా, చాలా మంచి గ్రోత్ ఉన్నది. దానికి ఫౌండర్స్గా మేము చాలా సంతోషిస్తున్నాం. ఇది 52వ బ్రాంచి. మంచి గ్రోత్ వస్తుంది. అతి త్వరలోనే బహుశా 2-3 ఏళ్ళలోనే చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ ఇష్యూకి వెళ్ళటం కానీ షేర్స్ అవి కూడా బాగా వాల్యూస్ పెరుగుతున్నాయి. అట్లాగే బిజినెస్ పీపుల్ కూడా మంచి స్కీమ్స్ ఉన్నాయి. అట్లాగే సేవింగ్స్ అకౌంట్స్లో కూడా బిజినెస్ పీపుల్కి తగ్గట్టుగా మంచి రిటర్న్స్ అది ఇక్కడ ప్లాన్ చేశారు. బిజినెస్ పీపుల్ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ కూడా పెంచేశారు. ఇతర బ్యాంకుల్లో ఎట్లయితే కార్పొరేట్ పెద్ద బ్యాంక్స్లో ఉన్నాయో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ బ్యాంకులో ఉన్నాయి. ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి నా విజ్ఞప్తి, ఈ బ్రాంచ్ని చక్కగా మనం సర్వీసెస్ ఈ బ్రాంచ్తో ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గణతంత్ర స్ఫూర్తితో వేడుకలకు సిద్ధం కండి. ఎన్టీఆర్ జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలపై కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. యుఏఈ మంత్రితో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చ. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.